మా పెద్దోని స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ కొంచెం పెద్దగా ఉండే, అది కొంచెం కట్ చేసి కుట్టు మమ్మీ అని ఒక 15 రోజుల నుండి చెప్తుండు. కానీ నా ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రం ఉండడం వల్ల నేనైతే అస్సలు కుట్టలేదు. కానీ వాడు ఈ రోజు మాత్రం స్కూల్ ప్యాంట్ కుడితేనే నేను స్కూల్కి వెళ్తా, లేకపోతే వెళ్ళను అని ఒకటే పట్టుబట్టిండు. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వాని ప్యాంటు కుట్టిన తర్వాతనే నేనైతే నా పనులు స్టార్ట్ చేసిన. వానికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. సోను బాబు స్కూల్కి వెళ్తలేడు, చెర్రీ ఒక్కడే వెళ్తుండు కదా, వాడి కోసం అయితే చపాతి పప్పు చేసిన. ఈ మధ్య ఒక 15 డేస్ నుండి పిల్లలు కూడా అసలు ఏం ఇష్టంగా తింటలేరు, అన్నం తింటలేరు. చపాతి అయినా ఏదైనా అంతంత మాత్రంగానే తింటుండ్రు. ఈ రోజుకి మా చిన్నోడు అన్నం తినక 3 డేస్ అయిపోయింది. వాడికైతే ఫుల్ ఫీవర్ ఉండడం వల్ల అసలు ఏం తింటలేడు. ఈ రోజు మా ఆయన కూడా ఏదో వర్క్ పర్పస్ లో గంగాధర్ వెళ్తున్నా అంటే మా చెర్రీ అయితే డాడీ నేను నీతోనే వస్తా, నన్ను స్కూల్లో దింపేసి నువ్వు గంగాధర్ వెళ్ళిపో అని చెప్పిండు. సరేనా అని వెళ్దామని ఇద్దరు తినేసి అయితే బయలుదేరిండ్రు. మా ఇంటి దగ్గర నుండి మా పిల్లల స్కూల్ కి 5 కిలోమీటర్స్ ఉంటది. కానీ వ్యాన్ లో వెళ్ళడం వల్ల వాళ్ళు ఒక 20 కిలోమీటర్స్ జర్నీ చేసి వెళ్లాల్సి ఉంటది. అందుకే వీళ్ళు వ్యాన్ లో వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. ప్రతిరోజు వాళ్ళ డాడీనే దింపేసడం అని అడుగుతారు. వాళ్ళ డాడీ కూడా వీలైతే దింపేసి వస్తాడు.